వ్యక్తి దొంగతనం చేయడానికి వస్తాడు. అయితే ఇతడికి సీసీ కెమెరా కనబడడంతో వెంటనే ఇతడు ఆ సీసీ కెమెరాకి ఒక అద్దాన్ని అడ్డుగా పెడతాడు. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కెమెరాకి ఏదో సమస్య వచ్చిందని వెంటనే దాన్ని చూడడానికి వస్తారు. అయితే ఈ లోపు ఈ కుర్రాడు పక్కనే ఉన్న ఒక గది తలుపు తెరుచుకుని అలాగే ఆ కెమెరాకు అడ్డుపెట్టిన ఆ చిన్న అద్దాన్ని లాక్కుని సెక్యూరిటీ వచ్చేలోపే అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతాడు. అయితే సెక్యూరిటీ కెమెరా దగ్గరకు వచ్చి అంతా బాగానే ఉందని చెప్తాడు. అయితే లోపలికి వెళ్లిన ఈ కుర్రాడు అక్కడ ఉన్న గుమ్మం దగ్గర అనుమానం వచ్చి ముందుకు వెళ్లకుండా ఆగిపోతాడు. అలాగే ఇతడు పక్కన ఉన్న సిగరెట్ పొడి తీసుకుని ఆ గుమ్మం దగ్గరకు తెచ్చి ఆ సిగరెట్ పొడి కింద పోయగా ఇతడికి ఒక లేజర్ లైట్ కనబడుతుంది. నిజానికి ఈ లేజర్ లైట్ ను తాకితే దొంగలు చొరబడినట్లు యజమానికి అలారం వెళ్ళిపోతుంది. అందుకని ఇతడు పక్కనే ఉన్న ఒక రబ్బర్ ట్యూబ్ పీకి దీన్ని ఆ లేజర్ లైట్లు వచ్చే ఆ రంధ్రంలో అమర్చుతాడు. దీంతో ఆ లైటు ఈ పైపు ద్వారా పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కుర్రాడు మెల్లగా అక్కడ నుండి లోపలికి వచ్చేస్తాడు. అయితే ఇప్పుడు ఇతడికి లోపలికి వెళ్లకుండా ఒక సెక్యూరిటీ డోర్ ఉంటుంది. అయితే దాన్ని తెరవడం అసాధ్యమని ఇతడు పక్కనే ఉన్న ఒక చిలుకను కావాలనే భయపెడతాడు. అప్పుడు చిలుక శబ్దానికి యజమాని సెక్యూరిటీతో కలిసి అక్కడికి వస్తాడు. అలాగే ఇతడు తన దగ్గర ఉన్న విచిత్రమైన పరికరంతో లాకర్ ముందు శబ్దాన్ని చేయగా ఆ లాకర్ తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. అలాగే ఇతడు లోపల ఉన్న సంపదను చూసి అవి పోలేదనుకుని వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా గమనిస్తున్న ఈ కుర్రాడు అక్కడ ఉన్న 4 మందు గ్లాసులు పెట్టి వాటిలో మద్యాన్ని పోసి ఆ యజమాని చేసిన శబ్దాన్ని ఇతడు గ్లాసుల ద్వారా మళ్లీ చేస్తూ ఉంటాడు. అయితే కాసేపటికి ఇతడు చేసిన శబ్దానికి ఆ లాకర్ తలుపులు తెరుచుకుంటాయి. వెంటనే ఇతడు అందులో ఉన్న ఒక వజ్రాల మూట తీసుకుని పక్కనే ఉన్న ఒక లైటులోని ఫ్రేము తీసుకుని ఇతడు కిటికీలో నుండి డ్రైనేజీ పైపు ద్వారా ఆ వజ్రాలను కిందకు పంపేస్తాడు. అయితే కింద వెయిట్ చేస్తున్న ఇతడి స్నేహితురాలు ఆ వజ్రాలన్నీ నేరుగా కారు డిక్కీలో పడేలా చేస్తుంది. ఆ తరువాత వీరు అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఈ కుర్రాడు ఒక అమ్మాయి డ్రెస్ కు చిన్న పిన్ను పెట్టి ఆ పిన్నుకు తాడు కట్టి ఆ తాడు తొక్కుతాడు. అయితే ఈ అమ్మాయి ముందుకు వెళ్ళగా డ్రెస్సుకు తాడు కట్టడం వల్ల ఆమె డ్రెస్సు జిప్పు ఊడిపోయి అందరి ముందు బట్టలు ఊడిపోతాయి. అయితే ఆ తర్వాత ఈ కుర్రాడు ఏం చేశాడో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.